హలో, స్నాప్ గేజ్ తయారీకి సంబంధించిన ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్తో ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం మొత్తం పరిమాణానికి ఫైల్ను రఫ్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం ప్రొఫైల్ని మార్క్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం స్నాప్ గేజ్ ప్రొఫైల్ను చైన్ డ్రిల్, చిప్ మరియు ఫినిష్ ఫైల్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం షేప్ మరియు సైజ్ను సిలిండ్రికల్ రౌండ్ వర్క్ పీస్ను తిప్పగలరు. పూర్తయిన స్నాప్ గేజ్ని ఉపయోగించి తిరిగిన రాడ్ని చెక్ చేయండి. పార్ట్స్ కొలతలు తనిఖీ చేయడానికి ఉపయోగించే స్కేల్, తక్కువ తనిఖీ సాధనాలు గేజ్లు. మైక్రోమీటర్ లేదా వెర్నియర్ క్యాలిపర్ వంటి కొలిచే పరికరాల వలె అవి పార్ట్ యొక్క వాస్తవ సైజ్ లేదా పరిమాణాన్ని నిర్ణయించవు. గేజెస్ స్టాండర్డ్ గేజెస్ మరియు లిమిట్ గేజెస్గా విస్తృతంగా వర్గీకరించవచ్చు. స్టాండర్డ్ గేజెస్ చెక్ చేయవలసిన భాగం యొక్క మేటింగ్ పార్ట్ యొక్క ఖచ్చితమైన కాపీ. తనిఖీ చేయబడిన పార్ట్ పేర్కొన్న లిమిట్లో ఉందో లేదో చెక్ చేయడానికి లిమిట్ గేజెస్ ఉపయోగించబడతాయి. లిమిట్ గేజెస్ ఖచ్చితమైన కొలతలు లేకుండా భారీ ఉత్పత్తిలో ఆమోదయోగ్యమైన మరియు ఆమోదయోగ్యం కాని ఉత్పత్తులను వేరు చేయడానికి ఉపయోగించబడతాయి. లిమిట్ గేజ్ ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి. పార్ట్స్ను తనిఖీ చేయడానికి లిమిట్ గేజెస్ను ఉపయోగించడం వాటిని నేరుగా కొలవడం కంటే వేగంగా ఉంటుంది. వివిధ పరిమాణాలను చెక్ చేయడానికి, నియంత్రించడానికి భారీ ఉత్పత్తిలో లిమిట్ గేజెస్ను ఉపయోగిస్తారు. సెమీ స్కిల్డ్ ఆపరేటర్లు లిమిట్ గేజెస్ను సులభంగా ఉపయోగించవచ్చు. చక్కగా రూపొందించబడిన లిమిట్ గేజ్ ఏకకాలంలో లీనియర్ మరియు జియోమెట్రిక్ కొలతలు రెండింటినీ చెక్ చేయగలదు. భారీ ఉత్పత్తి సమయంలో లిమిట్ గేజ్ల వినియోగం కొలిచే పరికరాలతో పోల్చితే కొలిచే ఖర్చును తగ్గిస్తుంది. లిమిట్ గేజ్ల అత్యంత సాధారణ రకాలు: ప్లగ్ గేజెస్, రింగ్ గేజెస్, స్నాప్ గేజెస్, కంబైన్డ్ గేజెస్, స్క్రూ పిచ్ ఆర్ థ్రెడ్ గేజెస్, టెంప్లేట్ అండ్ ఫామ్ గేజెస్, టేపర్ గేజెస్, ఫీలర్ గేజెస్, పొజిషన్ గేజెస్. స్నాప్ గేజెస్, వీటిని గ్యాప్ గేజెస్ అని కూడా పిలుస్తారు. ఇవి ఒక పార్ట్ డయామీటర్ లేదా థిక్నెస్ నిర్దిష్ట లిమిట్స్లో ఉండేలా అంచనా వేయడానికి ఉపయోగించే మెట్రాలజీ సాధనాలు. స్నాప్ గేజెస్ సాధారణంగా సి లేదా యు ఆకారంలో ఉంటాయి. స్నాప్ గేజెస్ను ఇంకా ఈ విధంగా వర్గీకరించవచ్చు: రిబ్ టైప్ స్నాప్ గేజ్, దీనిని సాలిడ్ స్నాప్ గేజెస్ అని కూడా పిలుస్తారు. డబుల్ ఎండెడ్ టైప్, సింగిల్ ఎండెడ్ ప్రోగ్రెసివ్. ప్లేట్ టైప్ స్నాప్ గేజ్, దీనిని గ్యాప్ గేజెస్ అని కూడా పిలుస్తారు. డబుల్ ఎండెడ్ టైప్, సింగిల్ ఎండెడ్ ప్రోగ్రెసివ్. అడ్జస్టబుల్ స్నాప్ గేజెస్, కంబైన్డ్ లిమిట్ స్నాప్ గేజ్, థ్రెడ్ స్నాప్ లేదా థ్రెడ్ క్యాలిపర్ గేజెస్. 10
ఎక్కువ లేదా తక్కువ 0.02 mm షాఫ్ట్ను అంచనా వేయడానికి ఫిక్స్డ్ లిమిట్ స్నాప్ గేజ్ని తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. అవసరమైన పనిముట్లు మరియు పరికరాలు: సర్ఫేస్ టేబుల్, యాంగిల్ ప్లేట్, మార్కింగ్ మీడియా, హైట్ గేజ్, డివైడర్, సెంటర్ అండ్ డాట్ పంచ్, బాల్ పీన్ హ్యామర్, anvil, drilling machine with required size drill bit for chain drilling, web or flat chisel, sledgehammer, flat, round and half-round files of different coarse sizes, steel rule, tri-square, vernier caliper. స్టీల్ రూల్ ఉపయోగించి ముడి పదార్థాన్ని దాని సైజ్ కోసం చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి రెక్టాంగులర్ వర్క్పీస్ యొక్క మొత్తం 6 ముఖాలను రఫ్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ని ఉపయోగించి ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ని నిర్ధారించండి. చూపిన విధంగా వర్క్పీస్ యొక్క ముఖం A పై మార్కింగ్ మీడియాను సమానంగా అప్లై చేయండి. హైట్ గేజ్ ఉపయోగించి వర్క్పీస్ను 75 mm x 48 mm x 9 mmకి చూపిన విధంగా మార్క్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి గీసిన గీతలను విట్నెస్ మార్క్ చేయండి. స్మూత్ ఫైల్ని ఉపయోగించి 75 mm x 48 mm x 9 mm నిర్వహించడానికి వర్క్పీస్ని ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి కొలతలను నిర్ధారించండి. ట్రై స్క్వేర్ని ఉపయోగించి వర్క్పీస్ యొక్క చతురస్రాన్ని మరియు ఫ్లాట్నెస్ని చెక్ చేయండి. మళ్ళీ వర్క్పీస్ యొక్క ముఖం A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. నో గో ఎండ్లో ముఖం B నుండి 6 mm, 17.01 mm, 19.01 mm, 24 mm, 28.99 mm, 30.99 mm మరియు 42 mm వద్ద సమాంతర రేఖలను డ్రాయింగ్ ప్రకారం ఎత్తు గేజ్ని ఉపయోగించి మార్క్ చేయండి. గో ఎండ్లో ముఖం B నుండి 6 mm, 16.99 mm, 18.99 mm, 24 mm, 29.01 mm, 31.01 mm మరియు 42 mm వద్ద సమాంతర రేఖలను డ్రాయింగ్ ప్రకారం హైట్ గేజ్ను ఉపయోగించి మార్క్ చేయండి. ముఖం C నుండి 6 mm, 15 mm, 21 mm, 49 mm, 55 mm మరియు 69 mm వద్ద సమాంతర రేఖలను డ్రాయింగ్ ప్రకారం హైట్ గేజ్ని ఉపయోగించి మార్క్ చేయండి. బాల్ పీన్ హ్యామర్తో పాటు సెంటర్ పంచ్లను ఉపయోగించి అన్ని ఆర్క్ సెంటర్లను విట్నెస్ మార్క్ చేయండి. డివైడర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం ఇచ్చిన స్థానాల్లో వ్యాసార్థం 6 mm ఆర్క్లను మార్క్ చేయండి. డివైడర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం ఇచ్చిన స్థానాల్లో వ్యాసార్థం 15 mm ఆర్క్లను మార్క్ చేయండి.
డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ని ఉపయోగించి అన్ని ప్రొఫైల్ లైన్లను విట్నెస్ మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ప్రొఫైల్ను చైన్ డ్రిల్ చేయండి. హ్యాక్సా ఉపయోగించి అదనపు పదార్థాన్ని తొలగించడానికి సాయింగ్ ఆపరేషన్ చేయండి. ఇప్పుడు చిప్పింగ్ ద్వారా అదనపు పదార్థాన్ని తొలగించండి. డ్రాయింగ్ ప్రకారం స్మూత్ లేదా డెడ్ స్మూత్ ఫైల్ని ఉపయోగించి ప్రొఫైల్ను ఫైల్ చేసి పూర్తి చేయండి. వెర్నియర్ కాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ఉపరితలాలను ముగించండి మరియు బర్స్ తొలగించండి. ఇప్పుడు మనం 10 ఎక్కువ లేదా తక్కువ 0.02 mm షాఫ్ట్ని తయారుచేసే విధానాన్ని నేర్చుకుందాం. అవసరమైన టూల్స్ మరియు పరికరాలు: లేత్, వెర్నియర్ కాలిపర్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. స్టీల్ రూల్ ఉపయోగించి వర్క్పీస్ పొడవును చెక్ చేయండి. యూనివర్సల్ 3-జా చెక్తో సిలిండ్రికల్ వర్క్పీస్ను సెంటర్ లేత్లో పట్టుకోండి. $60 mm వద్ద పొడవును నిర్వహించడానికి ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. 10.02 నుండి 9.98 mm మధ్య పరిమాణాన్ని నిర్వహిస్తూ సిలిండ్రికల్ వర్క్పీస్ను 10 ఎక్కువ లేదా తక్కువ 0.02 mm సైజ్కి ప్లేన్ టర్న్ చేయండి. వర్క్పీస్ యొక్క రెండు చివర్లలో 2 mm x 45 డిగ్రీల ఛాంఫర్ను ప్రదర్శించండి. ఫిక్స్డ్ లిమిట్ స్నాప్ గేజ్ని ఉపయోగించి మారిన షాఫ్ట్ను చెక్ చేయండి. వర్క్పీస్ గో సైడ్లోకి ప్రవేశించి నో గో సైడ్లోకి ప్రవేశించకపోతే తిరిగిన కాంపోనెంట్ ఆమోదించబడిందని మరియు కొలతలు లిమిట్లో ఉన్నాయని అర్థం. తిరిగిన కాంపోనెంట్ గో మరియు నో గో ఎండ్లోకి ప్రవేశిస్తే తిరిగిన కాంపోనెంట్ అంగీకరించబడలేదని మరియు తిరిగిన కాంపోనెంట్ అవసరం కంటే తక్కువ పరిమాణంలో ఉందని అర్థం. తిరిగిన కాంపోనెంట్ గో మరియు నో గో ఎండ్లలోకి ప్రవేశించకపోతే తిరిగిన కాంపోనెంట్ అంగీకరించబడలేదని మరియు తిరిగిన కాంపోనెంట్ అవసరం కంటే ఎక్కువ పరిమాణంలో ఉందని అర్థం. దానిని మూల్యాంకనం కోసం భద్రపరచడానికి సన్నని కోట్ నూనెను అప్లై చేయండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. డ్రాయింగ్ ప్రకారం మొత్తం పరిమాణానికి ఫైల్ను రఫ్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం ప్రొఫైల్ని మార్క్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం స్నాప్ గేజ్ ప్రొఫైల్ను చైన్ డ్రిల్, చిప్ మరియు ఫినిష్ ఫైల్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం షేప్ మరియు సైజ్ను సిలిండ్రికల్ రౌండ్ వర్క్ పీస్ను తిప్పగలరు. పూర్తయిన స్నాప్ గేజ్ని ఉపయోగించి తిరిగిన రాడ్ని చెక్ చేయండి. కాబట్టి స్నాప్ గేజ్ తయారు చేయడం అంతే. మీరు అన్ని సెషన్స్ మరియు అధ్యాయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.